సో క్వశ్చన్ రాసుకోండి టైమ్ అండ్ వర్క్ కి సంబంధించి. A can do a piece of work in 10 days. B can do the same work in 15 days. In how many days they together will do the same work? Options: 5 days, 6 days, 8 days, 9 days. So question చదవండి. A can do a piece of work in 10 days. Right. B 15 days. If they both work together, then the work will be finished in చెప్పేసి అడుగుతుందో. A can do a piece of work అంటే ఏ ఒక పనిని కంప్లీట్ గా 10 days లో వర్క్ ని ఫినిష్ చేస్తుండు అండ్ B వచ్చేసి 15 days లో వర్క్ ని ఫినిష్ చేస్తుండు. సో ఇది కాంబినేషన్ ఆఫ్ 5 అండ్ ఈవెన్ నెంబర్. మళ్ళీ చెప్తున్నా గుర్తు పెట్టుకో ఓకేనా. 5 ఈవెన్ నెంబర్ కాంబినేషన్ లో వచ్చింది కాబట్టి ఎల్సిఎం దేంతో ఎండ్ అవుతుంది? 0 తో ఎండ్ అవుతుంది. రైట్. సో 15 టేబుల్లో 0 ఎప్పుడు వస్తుంది? 15 2s ఓకేనా. సో 30 అనేది 10 తోని అండ్ 15 తోటి రెండితో డివిజన్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం ఎంత? 30. రైట్. నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నాను నీకు. ఆ 30 అనేది ఏంటి అంటే టోటల్ బనానాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకో. ఏంటి అవి? బనానాస్ ఓకేనా. అంటే వర్క్ ఏంటి అంటే ఆ 30 బనానాస్ ని కంప్లీట్ చేయడం. క్లియరా? మొత్తం 30 బనానాస్ ఉన్నాయి. ఆ 30 బనానాస్ ని కంప్లీట్ చేయడం. సో ఏ మన దగ్గర ఎన్ని రోజులు ఉంటున్నాడు? 10 days ఉంటున్నాడు ఓకేనా. ఏ మన దగ్గర ఎన్ని రోజులు ఉంటున్నాడు? మొత్తం 10 days ఉంటున్నాడు. బి ఎన్ని రోజుల వరకు వేసాడు? 15 days వరకు వేసాడు. సో వీడు ఒక 10 days ఉంటున్నాడు, వీడు ఒక 15 days ఉంటున్నాడు. క్లియర్? సో వీడు 10 రోజులు ఉంటున్నాడు, మన దగ్గర మొత్తం 30 బనానాస్ ఉన్నాయి. సో పర్ డే వీనికి ఎన్ని ఇస్తావు? ఎన్ని? 3 బనానాస్. సార్ 10 కాదు 3 బనానాస్ ఇస్తే 10 days లో 30 బనానాస్ కంప్లీట్ అయిపోతుంది. క్లియరా? సో డైలీ 3 బనానాస్ వానికి కనుక ఫీడ్ చేపిస్తే 10 days లో ఈ 30 బనానాస్ కంప్లీట్ అయిపోతాయి. అంటే ఏ ఇండివిజువల్ గా 3 బనానాస్ ని కంప్లీట్ చేస్తాడు ఇండివిజువల్ గా. రైట్. సో అదే విషయంలో బి చూసుకుంటే బి 15 days మన దగ్గర ఉంటున్నాడు ఓకేనా. బి ఎన్ని రోజులు ఉంటున్నాడు? 15 days ఉంటున్నాడు. సో మొత్తం 30 బనానాస్ ఉన్నాయి. సో 15 days లో 30 బనానాస్ కంప్లీట్ కావాలి అంటే పర్ డే ఎన్ని ఇస్తాం మనకి? 2 బనానాస్ ఇస్తున్నాం. రైట్. సో ఇఫ్ ఏ ప్లస్ బి వర్క్ టుగెదర్ అని చెప్పేస్తున్నాడు అంటే ఇద్దరిని కలిపి ఇప్పుడు 30 బనానాస్ తినిపించాలి ఓకేనా. ఇద్దరికి కలిపి 30 బనానాస్ తినిపించాలి. సో పర్ డే ఏ వచ్చేసి 3 బనానాస్ తీసుకుంటున్నాడు, బి వచ్చేసి 2 బనానాస్ తీసుకుంటున్నాడు. సో పర్ డే వాళ్ళిద్దరు కలిసి ఎన్ని బనానాస్ తీసుకుంటున్నారు? 5 బనానాస్ తీసుకుంటున్నారు. సో మొత్తం ఎన్ని బనానాస్ కంప్లీట్ కావాలి? 30 బనానాస్. సో 30/5 దట్ ఈస్ 6 days లో వర్క్ ని ఫినిష్ చేస్తారు అని చెప్పొచ్చు. క్లియర్? అర్థమైందా? రైట్. రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. A, B and C can complete a piece of work in 24 days, in 24 days and 6 days, 6 days and 12 days respectively. 24 days, 6 days and 12 days respectively. Working together, they will complete the work in. Working together, they will complete the work in. Working together, they will complete the work in. Options: 1/24 days, 1/24 days, 7/24 days, 3/7 days, 4 days. A can complete a work in 24 days. A ఒక వర్క్ ని 24 days లో కంప్లీట్ చేస్తుంది. B వచ్చేసి 6 days లో వర్క్ ని కంప్లీట్ చేస్తుంది. C వచ్చేసి 12 days లో వర్క్ ని కంప్లీట్ చేస్తుంది. సో 24, 6 and 12 LCM ఎంత? 24 మీన్స్ we have total 24 bananas is there ఓకేనా. మొత్తం ఎన్ని బనానాస్ ఉన్నాయి? 24 బనానాస్ ఉన్నాయి. సో A పర్ డే ఎన్ని కన్సంప్షన్ చేసుకుంటాడు? 1 బనానా తీసుకుంటాడు అండ్ B అండ్ C 2. సో టోటల్ గా పర్ డే 1 + 4 + 2 ఎన్ని? 7 బనానాస్. అంటే A + B + C అని చెప్పేసి అంటాడు. ఒకవేళ A + B + C ముగ్గురు కలిసి వర్క్ చేస్తే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అక్కడ. కాబట్టి ముగ్గురిని కలిపి వర్క్ చేపిస్తే పర్ డే వాళ్ళు ముగ్గురు కలిసి 7 బనానాస్ ని కంప్లీట్ చేస్తారు. సో టోటల్ మనకు 24 బనానాస్ ఉన్నాయి. ఈ 24 బనానాస్ ని పర్ డే 7 లెక్కన క్యాలిక్యులేట్ చేసుకుంటే 7 1s 7 3s. సో 3/7
7 days లో వర్క్ ని వాళ్ళు కంప్లీట్ చేయడం జరుగుతుంది. క్లియర్? రాసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. A tire has 2 punctures. The first puncture alone would have made the tire flat in 9 minutes, and the second puncture alone would done it in 6 minutes. In 6 minutes. If air leaks out at a constant rate, how long does it take both the punctures together to make it flat? Options: 1.5 minutes, 3.5 minutes, 3 by 5 minutes, 3 by 5 minutes, 4 1/4 minutes, 4 1/4 minutes. Chain. Right. సో డేటా కావాలనే కొంచెం ఎక్కువగా ఇస్తాడు. ఓకేనా? సో అంటే టాపిక్కి సంబంధించిన డేటా కూడా ఇస్తాడు. సో అదంతా మనం కన్సిడర్ చేసుకోవద్దు. ఓకేనా? సో ఈ క్వశ్చన్లో ఏమన్నాడు? సో టైర్ హ్యాస్ 2 పంచర్స్. ఫస్ట్ పంచర్ లీక్స్ అవుట్, మేక్ ద టైర్ ఫ్లాట్ ఇన్ 9 minutes, అండ్ సెకండ్ పంచర్ మేక్స్ ద టైర్ ఫ్లాట్ ఇన్ 6 minutes. సో డేటా అంతా అవసరం లేదు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఏ పర్సన్ ఉన్నాడు 9 minutes లో వర్క్ని కంప్లీట్ చేస్తాడు, బి పర్సన్ ఉన్నాడు 6 minutes లో కంప్లీట్ చేస్తాడు. సో మనకి ఏం కావాలి? టోటల్ వర్కింగ్ పార్ట్స్, టోటల్ బనానాస్. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత? 18. టోటల్ వీ హ్యావ్ 18 బనానాస్. సో పర్ మినిట్, ఓకేనా, పర్ మినిట్ ఏ ఎన్ని కన్సిడర్ చేసుకుంటున్నాడు? 2 అండ్ బి 3. సో టోటల్ పర్ మినిట్ వీళ్ళిద్దరు కలిసి 5 బనానాస్ కంప్లీట్ చేస్తున్నారు. టోటల్ 18 బనానాస్ ఉన్నాయి. పర్ మినిట్ 5 కంప్లీట్ చేసుకుంటే 3/5 minutes లో బనానాస్ కంప్లీట్ చేస్తారు. అంతే, సింపుల్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఈ ప్రాసెస్ లో కాకుండా నువ్వు ఇంకా వేరే ప్రాసెస్ లో ఏమైనా చేస్తుంటే ఒకసారి ఈ ప్రాసెస్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకో. ఎందుకు సార్ అంటే నెక్స్ట్ కొంచెం మోడల్స్ ఐ మీన్ కొద్దిగా టఫ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటే వాడు ఏమంటాడు అంటే 2 days తర్వాత రిమైనింగ్ వర్కింగ్ ఎంత ఉంది. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ పర్ డే ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి 5 బనానాస్ తిన్నారు అని చెప్పేసి అన్న. సో 2 days కి ఎన్ని బనానాస్ తిన్నారు అంటే 10 బనానాస్ అని డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇక్కడ అంటే ఇండివిజువల్ కెపాసిటీస్ మనకు తెలిస్తే సింపుల్ గా మనము వాడు 1 day కడిగినా 2 days కడిగినా 10 days కడిగినా ఎన్ని డేస్ కడిగినా మనం పర్టికులర్ గా చెప్పొచ్చు అక్కడ. బట్ వేరే ప్రాసెస్ ఏమైనా చేస్తూ ఉంటే ఆ ప్రాసెస్ లో సో అండ్ సో డేస్ కి ఎంత వరకు కంప్లీట్ అయిపోయింది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ జాగ్రత్త. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. ఎ మ్యాన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ in 5 days. A man can do a piece of work in 5 days, but with the help of his son, he can do it in 3 days. In what time can the son do it alone? Options: 6.5 days, 7 days, 7.5 days, 8 days. 6.5, 7, 7.5, 8. Chain. రైట్, ఒకసారి చూద్దాం. కొంచెం డిఫరెంట్ మోడల్. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్స్లలో ఇండివిజువల్ కెపాసిటీస్ ఇచ్చాను. ఓకేనా? అంటే ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సమ్ డేస్, బి కెన్ డూ ద సమ్ డేస్ అని చెప్పి, సి కెన్ డూ సమ్ డేస్ అని చెప్పి ఇండివిజువల్ డేస్ ఇచ్చిండు. బట్ ఇక్కడ ఏం చేసింది సార్ అంటే ఎ మ్యాన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 5 days. ఓకేనా? ఒక వ్యక్తి 5 days లో వర్క్ ని కంప్లీట్ చేస్తాడు విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ సన్. ఓకేనా? వాళ్ళ కొడుకు యొక్క సహాయంతో 3 days లో వర్క్ ని ఫినిష్ చేస్తాడు అని చెప్పి చెప్పిండు. అంటే ఇక్కడ నీకు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నాడో ఆ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చేసి ఈ సన్ యొక్క ఇండివిజువల్ కెపాసిటీ అడుగుతున్నాడు నేను, అంతే క్వశ్చన్. రైట్, 5, 3 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది? ప్రొడక్ట్. సో దట్ ఈస్ 15. సో టోటల్ మన దగ్గర ఎన్ని బనానాస్ ఉన్నాయి? 15 బనానాస్ ఉన్నాయి. సో ఈ మ్యాన్ పర్ డే ఎన్ని తీసుకుంటాడు? 3 బనానాస్. వీడు 5. అయితే ఇక్కడ ఒకసారి క్లియర్ గా చూడు, ఆ మనిషి ఏదైతే ఉన్నాడో వాడు పర్ డే 3 తీసుకుంటాడు. ఇంకంతకంటే మించిగా తీసుకోడు. ఓకేనా? సార్ ఇవి బాగున్నాయి, ఇంకొకటి ఎక్స్ట్రా తింటా అంటే కూడా నువ్వు ఇయ్యద్దు.
క్లియర్. సో ఆ మనిషికి నువ్వు పర్ డే ఎన్ని ఇస్తావు? 3 ఇస్తావు. వాళ్ళ కొడుకు ఆయన ఇద్దరు వచ్చి పర్ డే 5 తింటున్నారు అని చెప్తున్నాడు. సో వాళ్ళ కొడుకు ఎన్ని తింటున్నాడు? ఇక్కడ ఎక్స్ట్రా పెరిగిన ఎవరు తింటున్నాడు? వాళ్ళ కొడుకే తింటున్నాడు. వాడు ఇంకా 2 తింటున్నాడు కాబట్టి ఇక్కడ 5 వచ్చినాయి. ఓకేనా? ఆ మనిషి ఆల్రెడీ 3 బనానాస్ పర్ డే అని చెప్పి తెలుసు. వాళ్ళ కొడుకు వచ్చినందుకు మాత్రమే ఇంకొక 2 బనానాస్ ఎక్స్ట్రా కన్జంప్షన్ చేస్తున్నాడు. సో ఆ 2 బనానాస్ ఎవరు తీసుకుంటున్నారు సార్ అంటే ఆ సన్ తింటున్నాడు. ఓకేనా? సో పర్ డే వాడు 2 తింటే మొత్తం 15 బనానాస్ కంప్లీట్ కావడానికి 7.5 days లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఎవరితోని అంటే సన్ తో.